దేవుడి కృప చేత నేను డాక్టర్ కాలేదన్నాను. అని నేను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను సిటీలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్‌లో ఒక ఇంటలెక్చువల్స్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళ సమాజంలో బ్రదర్‌హుడ్, సహోదరత్వం, శాంతి, సమాధానం, శాంతి ఉండాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నారు. ఆర్గనైజేషన్‌లో నేనొక పార్ట్. కొన్ని అవార్డ్స్ ఇచ్చారు. ఆ అవార్డ్స్‌లో అవార్డు తయారు చేసింది నేనే. ఆ రెస్పాన్సిబిలిటీ నాకిచ్చారు. ఎప్పుడైనా అది చేస్తారు. సో, కింద ఒకరికి అవార్డ్ ఇవ్వాల్సొస్తే అంటే చాలా మందికి ఇచ్చాం. ఒకరు నేను పేరు చెప్పట్లేదు గానీ 80+ ఇయర్స్ ఉన్నటువంటి డాక్టర్ గారు. చాలా పేరొందిన డాక్టర్. మీరు నమ్ముతారో లేదో గానీ ఆ అవార్డ్ ఇచ్చే క్రమంలో ఆ కింద నా సిగ్నేచర్ ఉంది. అంటే నేను ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పాను. ప్రభువా! నీ కృప చేత డాక్టర్ కాలేదు గానీ ఈరోజు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి డాక్టర్‌గా పనిచేసిన వారు 80 వయసులో ఉన్న వారికి అవార్డ్ ఇచ్చేటటువంటి అవకాశాన్ని ఈ అల్పునికి ఇచ్చావు అనుకున్నాను. సో, లైఫ్‌లో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఆయన కృప. అందుకే తల్లిదండ్రులారా మీ పిల్లల్ని ఫోర్స్ చేయకండి. వస్తే వస్తదమ్మా లేకపోతే లేదు. దేవుడి చిత్తంలో ఏముందో బస్. కూల్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ.